అవును, నేను వచ్చినప్పుడు ఆ మంజులాదేవి తన ఫ్రెండ్ ఉన్న ఫోటో తెచ్చాను కదా. అర్జెంటుగా ఆ అమ్మాయి వివరాలు సేకరిస్తే తను ఏ ఊర్లోనే ఉందా లేక ఎక్కడైనా ఉందా అని తెలుసుకుని ఆవిడ్ని కలిస్తే కాస్తన్న విషయం తెలుస్తుంది. ఆమె ద్వారా ఈ అన్నా చెల్లె దాచే విషయం, ఆ పార్వతమ్మ కోపానికి కారణం తెలియొచ్చు. ధరణి, ఇప్పుడు రూట్లోకి వచ్చావు. కథ మొదలవుతుంది. కానివ్వు, ఎంక్వైరీ మొదలుపెట్టు. నిజం నీకు పూర్తిగా తెలిస్తే కానీ నాకు తెలీదు అనుకునే నిజం బయటపడదు. నువ్వు ఏం చెయ్యలేకపోయినా నేను రంగంలోకి దిగుతాను. నేను అనుకునే ఎడబాటుని మా అక్క ఫ్రెండ్ ద్వారా అన్నీ జరగాలి, జరిగి తీరాలి. అప్పుడే నీ దారి గోదారి, నా దారి రహదారి. కమాన్ ధరణి, ప్రొసీడ్. ఈ ఫోటో జనాలకి చూపించి ఈవిడ అడ్రస్ సంపాదించాలి. అప్పుడే నా అనుమానాలకి తెరపడుతుంది. అలాగే ఫాలో అవ్వదర్ని. నేననుకున్నది క్లియర్ అవుతుంది. ఎవరండి? ఎవరు కావాలి? మీరే కావాలి. మీతో మాట్లాడాలి. మీరు నాకు తెలుసు, నేను కూడా మీకు తెలుసు. నేను మీకు తెలుసా? ఎలా? మీరు నాకు తెలీదే. బాగా చూడండి, ఎవరి పోలికలన్నా నాలో కనిపిస్తున్నాయా? పోల్చుకోలేకపోతున్నాను. మంజులాదేవి తెలుసు కదా? తెలుసేంటి, నా బెస్ట్ ఫ్రెండ్. ఆవిడ చెల్లెల్నే నేను. ఓ, అంటే లేక చంద్రలేఖ. రా లోపలికి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఈ ఊరు ఎప్పుడు వచ్చావు? నేను బాగున్నాను. మా బావతో కలిసి మొన్నే ఈ ఊరికొచ్చాను. అలాగా? నేను ఊళ్ళో లేను, నిన్నే వచ్చాను. ఇంకా ఏంటి సంగతులు? మీరే చెప్పాలి. మా అక్క ఫ్రెండ్వి కాబట్టి దాని విషయాలన్నీ మీరే చెప్పాలి. దాని గురించి ఏం చెప్పాలి? దాని విషయంలో అలా జరగకుండా పోతే బాగుండేది. మంచి ఫ్రెండ్ని పోగొట్టుకున్నాను. ఊరుకోండి, వచ్చి బాధ పెట్టినట్టున్నాను. గుర్తొచ్చింది, బాధగా ఉంది. మీరు బాధ మర్చిపోయే విషయం ఒకటి చెప్పనా? ఏంటది? మా అక్క కూతురు వాళ్ళ నాన్న అదే మా బావతో కలిసి ఈ ఊరొచ్చింది. అలాగా? తీసుకురాకపోయావా? మీరున్నారో లేదో చూసెళ్దామని వచ్చాను. అలాగా? చూడాలనుందా? ఎందుకుండదు, నా ఫ్రెండ్ కూతురు కదా. అయితే రండి చూదురు గాని.